దేవుని సన్నిధిలో మనమున్నాము. ప్రభువు మన మధ్యన ఆయన ఉన్నాడు. తన కార్యాన్ని ప్రభువు మన పట్ల ఆయన జరిగించడానికి, నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడే ఉంటున్నారు. ప్రియులారా, సర్వోన్నతుడైన దేవుని, ఆ కృప కలిగిన యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం స్తుతించేవారుగాను, ఘనపరిచేవారుగా మనం ఉండాలి. మరి ప్రస్తుతం మన దేశంలో, ప్రపంచ దేశాల కంటే మన దేశంలో కూడా ఎక్కువ సెకండ్ వేవ్ బయలుదేరేది, వివత్సంగా ఉంది పరిస్థితి. మరి మరణాలు కూడా ఎక్కువగా సంభవిస్తూ ఉంటున్నాయి. అదే సమయంలో కూడా మరి సేవకులు కూడా చాలామంది మరణిస్తూ ఉంటున్నారు. మరి ఈ పరిస్థితిని అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆరాధనలకు మరి లిమిట్గా పెట్టుకొని ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఆ పరలోకపు తండ్రిని మనం స్తుతించడానికి మనం సిద్ధపడ్డాం. మరి ఆ కుటుంబాలకి ఆదరణ కలిగే విధముగా మన దేశంలో దేవుడు తన కార్యము జరిగించి ఈ యొక్క కోవిడ్ సెకండ్ వేవ్ని అంతం చేసి తిరిగి మన దేశము, మన రాష్ట్రము, మన పట్టణం అంతా కూడా నెమ్మదితో సాగే విధంగా ప్రార్థన చేయవలసిన బాధ్యత అనేది దేవుడు మన మీద పెట్టాడు. మరి ప్రస్తుతం జరుగుతున్న సందర్భాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటున్నప్పుడు ఏమో జరిగిపోతున్నది అని మనం అనుకుంటున్నాం. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, భయపడద్దండి అని కూడా ప్రభు మాట్లాడుతున్నాడు ఈ విషయంలో. రెండో విషయాన్ని ఇంకా మనం చూస్తూ ఉన్నట్లయితే, ఇవన్నీ కూడా శ్రమల దినాలుగానే మనకు కనపడుతూ ఉన్నాయి. దేవుని రాకరేఖ సూచనలుగా మనకున్నాయి. కాబట్టి ఈ సమయంలో దేవుడు మనకిచ్చిన రక్షణ మన చేతను పట్టుకొని మన పరిశుద్ధతను, మన భక్తిని, ప్రార్థన జీవితాన్ని, ప్రభువు మనకిచ్చిన పరిశుద్ధ ఆత్మను మనం కాపాడుకుంటూ ముందుకు సాగాలనేది దేవుని ఉద్దేశం మన మీద ఉంది. కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్తగానే ఉండాలి. మరి ఆ తండ్రిని మనం ఆరాధించే విషయం కావచ్చు, ఆయన మహిమపరిచే విషయంలో కావచ్చు, ప్రార్థన చేసే విషయం కావచ్చు, ఎప్పుడు కూడా ప్రార్థన చేసిన వారు ఓటమిని చూడలేదు. ప్రార్థన చేసిన వారు ఎవ్వరు కూడా ఓటమిని చూడలేదు. దేవుణ్ణి కనపరిచిన వారిని, దేవుని ఆరాధించిన వారిని ఆయన ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు. ఎందుకంటే దేవుడు మన పట్ల ఆయన తీసుకుంటున్న బాధ్యత, లేకపోతే ఆయన తీసుకుంటున్న శ్రద్ధ మన పట్ల ఎంతో గొప్పగా కనపడుతూ ఉంది. ప్రియులారా, మరి విశేషంగా ఇలాంటి సమయంలో మనం చేయవలసిన పని ప్రార్థన చేయండి, ఆరాధించండి. మనకు దేవుడు భద్రతనిచ్చి మరి విషయంలో దేవుడు తన కార్యాన్ని జరిగింపచేయండి.
కాబట్టి ఉన్న మనము కొద్ది మంది అయినా దేవుని మనము కొద్ది నిమిషాలు అందరూ లేచి నిలబడి ఆరాధన చేద్దాం. భారముతోన కన్నీటితో మనము ప్రార్థన చేద్దాం. దేవుడు తన పనిని తను చేయాలి. కాబట్టి నినవే పట్టణస్థులందరూ కూడా గోధుమ పట్టు వేసుకొని బూడిదను వేసుకొని వారందరూ కూడా తన ఇళ్లను వదిలి బయట వచ్చి దేవుని సన్నిధానంలో వారు ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారు ప్రార్థించిన విధానము దేవుడు కార్యం జరిగించాడు. కాబట్టి ఈరోజు మనము కూడా ఆ విధంగా ప్రార్థన చేద్దాం. ప్రభు ఆయన తన పని మనకైనా జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి మీకు వందనాలు 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 ప్రభా. యేసు మీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభా. ఓ కృపగల మా ప్రభా మీకు స్తోత్రాలు ప్రభా. ఓ దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. దేవా మీరు చేస్తున్న కార్యాన్ని బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం ప్రభా. మీరు బలపరుస్తున్న విధానాన్ని బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. Glory, hallelujah, 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 hallelujah. Hallelujah.
దేవా, మీరు బలపరిచే దేవుడుగా, కృపగల దేవుడుగా ప్రభా మీరు మా మధ్యలో ఉన్నందుకు మీకు స్తోత్రాలు వేస్తాను. ప్రతి వ్యక్తిని మీరు ఆదరించండి, ఆదరించండి. నాకు ఏసయ్యా, మీరు ఆదరించండి. ప్రతి వ్యక్తిని ప్రభా మీరు ఆదరించండి తండ్రి. మీ కృపతో ప్రతి వ్యక్తిని మీరు నింపండి స్వామి. తండ్రి ప్రభా, ప్రతి కుటుంబానికి అయ్యా మీ కాపదలు ఉండని స్వామి, మీ కాపదలు ఉండని ప్రభా. మీ పాదాల చేతి పెట్టి ప్రార్థన చేస్తుంటున్నాము అయ్యా, మిమ్మల్ని కనపరుస్తుంటున్నాము నాన్న. తండ్రి తండ్రి తండ్రి, మీరు కనికరించకపోతే ఇంకెవరు ప్రభా కనికరించేవాళ్ళు ప్రభా. మీరు బాగు చేయకపోతే ఇంకెవరు ప్రభా. యేసయ్యా, మీరు బాగు చేయండి. ప్రతి వ్యక్తిలో మీ కార్యాలు జరగాలి ప్రభా, మీ కార్యాలు జరగాలి. యేసయ్యా, మీ కార్యాలు జరగాలి ప్రభా, మీ కార్యాలు జరగాలి తండ్రి. తండ్రి, ఇప్పుడే మీ కార్యాలు మీరు చూడాలి ప్రభా. తండ్రి మీకు వందనాలు యేసయ్యా. దేవా తండ్రి, నా ప్రభు నాయనా, ఈ మహమ్మారి రోజు రోజుకి నా ప్రభా ఇది నాశనం కావాలి ప్రభా. తండ్రి నా ప్రభు నాయనా, అది విస్తరించడానికి వీలు లేదు. అది నాశనం కావాలి, నాశనం కావాలి. అయ్యో, ఎంతో కుటుంబాలు స్వామి, ఎంతో మంది ప్రభా కృంగిపోతున్నారు. లేవలేని పరిస్థితుల్లో, ఏమి చేయలేని పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందులతో నా తండ్రి నా ప్రభు నాయన, సమస్యలతో నా ప్రభా మీరు బాధపడుతున్నారు స్వామి. మీరే కనికరించండి యేసయ్యా, కనికరించండి. మీరే కనికరించండి ప్రభా. మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు స్వామి. దేవాల తండ్రి నా ప్రభునైనా, ప్రభుత్వాలు చేసుకుంటున్న నిర్ణయాలు బట్టి మీకు స్తోత్రాలు. దేవాల తండ్రి, కావలసిన ఆక్సిజన్ ప్రభా, కావలసిన బెడ్స్ తండ్రి దొరకని ప్రభా తండ్రి నా ప్రభునైనా. దేవా, కావలసిన ఆర్థికాన్ని ప్రభుత్వాన్ని మీరు దయచేయండి, దయచేయండి ప్రభా. ఇప్పుడు కావలసిన అధికారులు కావలసిన విజ్ఞానము, మీ శక్తి నా ప్రభు మీరు దయచేయండి. ప్రజల్లో ధైర్యం నింపే శక్తిని ఇప్పుడు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. మీరే కృప చూపెట్టండి, మీరే కృప చూపెట్టండి నాన్న, కృప చూపెట్టండి దేవా, మీరే కృప చూపెట్టండి స్వామి. మాకు వద్దు ప్రభా, ఇవి పొద్దు వద్దు స్వామి. ఈ తెగులు మీరు ఆపండి నాన్న, మీరు ఆపండి, మీరు ఆపండి స్వామి. మీరే కార్యాలు చేయండి ప్రభా, మీరే కార్యాలు జరిగింపచేయండి, మీరే కార్యాలు జరిగించండి ప్రభు నాన్న. మీరే కార్యాలు జరిగింపచేయండి. మీ కృప నాన్న మా మధ్యలో ఉండండి స్వామి. దేవా, మీరు మాతో మీరు మాట్లాడండి ప్రభు నాన్న. ఘనత మీకు యేసయ్యా, యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అందరూ కూడా దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. ప్రభు మనలందరినీ కూడా ఆయన కనికరించి తన కార్యాలన్నీ కూడా శ్రేష్టమైన కార్యాన్ని ప్రభు మనకైన చేయటానికి యేసయ్య వాళ్ళు ఎప్పుడు కూడా ఆయన వెనకాడేవాడు కాదు. ప్రస్తుతము ఎదురుతున్న సమస్యలకి, ఆ వ్యాధులకి ఎంతో మంది సమస్యని ఎదుర్కొంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రభు యొక్క కృప అనేది మన పట్ల ఆయన చూపించాలి. ఆయన కార్యము ఆయన చేయకపోతే మనం ఏమీ కూడా మనం చేయలేము. కాబట్టి ప్రభు కనికరం కొరకు అందరం కూడా ఎదురు చూసేవారుగా ఉండాలి. ఆ ప్రభుని మనము కనపరిచి ఆయన్ని మహిమపరిచే స్థితిలో మనం ఉండాలి. భయపడద్దండి, ధైర్యంగా ఉండండి.
ఏ వ్యాధి మనం ఏమీ చేయలేదు. ఏదైనప్పటికీ కూడా ఆయన అనుమతి లేనిది ఏది కూడా జరగదు. ఆయన అనుమతిని మనం తీసుకోవాలి, కానీ మనం కాదనటానికి మనకు అధికారం లేదు. శిక్షించేవాడు ఆయనే, ప్రేమించేవాడు కూడా ఆయనే, ఆదరించేవాడు కూడా ఆయనే. మనం కృంగిపోయి ఉన్నప్పుడు, నలిగిపోయి ఉన్నప్పుడు, సమస్యలో కానీ, బాధల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ కృంగిపోయి ఉన్నప్పుడు మన దగ్గరికి అయితే ఎవరు కూడా రాదు. మనకు దూరం అయిపోతారు అందరూ కూడా. సమస్యలు వచ్చినప్పుడు కావచ్చు, ఎప్పుడన్నా వ్యాధి కూడా, ఒక కుటుంబానికి వ్యాధి వచ్చింది అంటే అందరూ దూరం అయిపోతారు ఆ కుటుంబానికి. ఎవరు కూడా కుటుంబాన్ని ప్రేమించేవారు ఉండరు. ప్రేమ అనేది కోల్పోతున్నారు. మరి ఆ విధంగా కాకుండా మనం మాట్లాడటం అనేది, వాళ్ళు ఆదరించటం అనేది, అది మన బాధ్యత ఇవ్వండి, మన బాధ్యత ఇవ్వండి. నేను ఎంతోమంది కూడా ఫోన్లు చేస్తూ ఉంటాను. ఫోన్లు చేస్తున్నప్పుడు ఏదో మీకు సమస్య వచ్చిందని, లేక ఆ వ్యాధి వచ్చిందని మిమ్మల్ని బాధ పెట్టడం కోసం కాదు, కానీ మీ కుటుంబానికి కావాల్సిన ఆదరణ మాటలు చెప్పాలనే ఆశతోనే నేను ఫోన్లు చేస్తూ ఉంటాను. కొంతమంది ఫోన్లు ఎత్తుతారు, కొంతమంది ఫోన్లు ఎత్తారు. ఎందుకంటే మాకు ఈ వ్యాధి ఉంది అంటే ఏమనుకుంటారు అని. ఎవరు కూడా ఏమనుకున్నా మనకు అవసరం లేదు. దేవుని సన్నిధి మనకు ఉండాలి. మనం అందరం కూడా దేవునితో మనం సాగేవారుగా ఉండాలి. మన ప్రేమను మనం చూపెడుతూ మనం ముందుకు వెళుతూ ఉంటున్నప్పుడు, ఒకరి కొరకు ఒకరు మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ఆ పరలోకపు తండ్రి మనకు ఆయన కనికరాన్ని చూపెడతాడు. ఆయన కనికరాన్ని చూపెడతాడు. కాబట్టి ఈ దినాల్లో మనం సంతోషించే దినాలు కాదు. ఈ దినాల్లో మనం ఏదో మన స్వార్థంతో మనం ఉండేది కాదు, కానీ మన స్వార్థంతో మనం మాట్లాడే మాటలు కూడా ఉండకూడదు. ఎందుకంటే మీరు ఇలా మాట్లాడారు కదా ఒకప్పుడు, ఇప్పుడు వారికి వచ్చింది కదా పరిస్థితి అని ఏదైతే మాట్లాడాలంటే. ఎందుకంటే మానవుడు ఎప్పుడు కూడా సమయం దొరికినప్పుడల్లా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ రోజు వారు మాట్లాడారు కదా, ఈరోజు చూసావా అని మాట్లాడతారు. వద్దండి, నువ్వు దేవుని కలిగి ఉన్నావు, దేవుని ప్రేమను కలిగి ఉన్నావు. ఆ ప్రేమలో మనం అందరం కూడా ముందుకు సాగాలన్నది దేవుని యొక్క ఉద్దేశం ఆ విధంగా ఉంది. అయితే ఆయన ఎలా అనుకుంటున్నాడంటే తనలో మనల్ని భద్రం చేసుకోవాలని. అందుకని యేసయ్య ఆయన ఏమంటున్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకొని వస్తున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని అంటున్నాను. అంటే ప్రభు మనకు నెమ్మదిని, ఈ ప్రయాస అనేది లేకపోతే బాధ అనేది వెడుతున్న ప్రతి వ్యక్తిని కూడా ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆయన పిలుస్తున్నాడు తన దగ్గరికి. ఆయన దగ్గరికి మనం వస్తే ఆయన మనల్ని ఏం చేస్తాడంటే నెమ్మదిని ఆయన దయచేసేవాడు. చంటి బిడ్డ తల్లి రొమ్మున ఎప్పుడైతే ఆనుకుంటుందో ఆ బిడ్డకు నెమ్మది కలుగుతారు. ఆ బిడ్డ ఏడుపును మానుతారు. ఎవరు ఎదుర్కొన్న బిడ్డ ఏడుపు మానదు, ఏడుస్తారు. ఆ చంటి బిడ్డ మొట్టమొదటిగా తనకు మాట్లాడటానికి, మనిషిని గుర్తుపట్టడానికి కూడా లేని పరిస్థితి చిన్న బిడ్డ. అలాంటి చంటి బిడ్డ అలాంటి స్థితిలో
తన తల్లి ఎవరు అనేది గ్రహించుతుందట చక్కగా. అందుకే చూడండి, ఎంతమంది మాట్లాడుతూ ఉన్నా ఆదరించాలని ఓదార్చాలని బిడ్డని చేస్తూ ఉంటే కూడా ఆ బిడ్డ ఏడుస్తూనే ఉంటారు. కానీ ఆ తల్లి ఎత్తుకునే మాట్లాడి తన స్వరం వినిపించి తన రొమ్మును ఆనించుకుంటే వెంటనే ఆ బిడ్డ ఏం చేస్తుందంటే ఏడ్పుని మానేస్తారు. ఎంత గొప్ప చూడండి, ఆ చంటి బిడ్డకి అంత జ్ఞానము వచ్చారు. అంత జ్ఞానంతో ఆ బిడ్డ ముందుకు వచ్చారు. మరి తల్లి కూడా ఏం చేస్తుందంటే కనుక ఆ బిడ్డ ఏడుస్తూ ఉన్నప్పుడు, బాధపడుతూ ఉంటున్నప్పుడు ఆ తల్లి ఉండలేదు. 4 మాసాలు మోసి ప్రసవేదన పడి ఆ నొప్పులు పడి బిడ్డని కన్నది కదా. కాబట్టి ఆ తల్లి బిడ్డ ఏడుస్తూ ఉంటున్నప్పుడు ఉండలేదు. అక్కున చేర్చుకోవాలి తన దగ్గరికి అని చెప్పి తల్లి ఎంతగానో ప్రయాసపడతారు. ఆ బిడ్డ ఏడుపు మాంటే వెంటనే 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 ఏం చేస్తారో తెలుసా? ఎంత సంతోషిస్తుందో తెలుసా బిడ్డ, ఆ తల్లి. ఎందుకంటే నా బిడ్డ కన్నీరు వదిలేసేదని. నాకు శుక్రవారం రాత్రి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే చంటి బిడ్డ ఏడుస్తూ ఉన్నాను. మరి ఆ బిడ్డ వామిటింగ్ అయిపోయాడని, మరి ఆ స్థితిని తెలియజేస్తూ ఆయన వెంటనే ప్రార్థన చేయను ఆ బిడ్డ కోసం. దేవుని కృపను బట్టి ప్రార్థించినప్పుడు ఆ బిడ్డ నెమ్మది పడ్డాను. మళ్ళీ నేను 10:30కి నేను ఫోన్ చేశాను. ఎలా ఉంది అంటే, బిడ్డ నిద్రపోతున్నాడు నేను. నిజంగా నేను ఏమనుకుంటున్నానంటే, తల్లి ఎంత శ్రద్ధ చూసుకుంటే అటువంటి తల్లి ఒక్కోసారి అయినా కానీ విసుకొచ్చో కోపం వచ్చో బిడ్డని విడిచిపెడుతుందేమో, కానీ యేసయ్య మాత్రం విడిచిపెట్టేవాడు కాదు. మనలందరినీ కూడా ఆయన రక్షించడానికి, మనలందరినీ కూడా ఆయన ఆదరించడానికి, ప్రేమించడానికి మనకు అది ఎంత ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఆయన చేర్చుకోవటానికి ఎంత ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఎందుకంటే చేర్చుకోవటం, ప్రభువు మాట అంటున్నాను, నేను మీతోనూ మీలోనూ ఉంటాను అని అంటున్నాను. మనతోన మనలోన ప్రభు ఉంటాడు. మరి అంతేకాకుండా ఆయన ఏమంటున్నాడంటే, నేను వారికి భద్రతనిస్తాను అని అంటున్నాను. భద్రత అనేది ఎలా ఉంటుంది అనేది చూస్తూ ఉన్నట్లయితే, మీరు ఒక్కోసారి చూడండి, పిల్లల్ని తండ్రి కొట్టేటప్పుడు ఆ బిడ్డ తల్లి దగ్గరికి వెళ్తారు. తల్లి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ బిడ్డ తప్పు చేసేటచ్చు, బాధ పెట్టేటచ్చు, కష్టపెట్టేటచ్చు. తండ్రి కోపంతో కొట్టేటప్పుడు తల్లి ఏం చేస్తుందంటే, తల్లి దగ్గరికి వస్తానే వెంటనే ఆ బిడ్డని కౌగులించుకొని ఆ పడే దెబ్బలు తన మీద పడటానికి ఇష్టపడతారు. కొట్టనీలే అని ఉండదు, ముందుకెళ్ళి కౌగులించుకుంటారు. ఎట్లయినా సరే నా బిడ్డకి దెబ్బ తగలకూడదని ఆ తల్లి ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది. అవసరమైతే తన భర్త చేతులు నా కథలు కూడా తీసేస్తాయి, పక్కకు పో, ఇక చాలు అని అంటారు. ఎందుకంటే ఆ తల్లి ఎంత ఆ బిడ్డ మీద దెబ్బ పడుతూ ఉంటే ఆపుకోలేదో, మన పరలోకపు తండ్రి కూడా మన మీద పడుతున్న ఏ విపత్తు కానీ, ఆ తెగులు కానీ, ఈ లోకంలో అపవాదైన సాతానుడు చేస్తున్న ఆ కార్యాన్ని కష్టపెడుతున్నా, నష్టపెడుతున్నా, బాధిస్తున్నా, హింస కలిగిస్తున్నా ఆ హింసని
మన మీద పడకుండా ఉండటాని కోసము ఆ యేసయ్య ఏం చేశాడంటే తన కౌగిల్లో పెట్టుకుంటున్నాడు ఆయన. ఎలా అంటే కదా చూడండి, బైబిల్లో మనం చూస్తున్నట్లయితే బండ సందులో నుంచి పావురము ఎగురుతుందని పరమగీతాలు మనం చూస్తూ ఉంటున్నాం. అంటే బండ అన్న క్రీస్తు ప్రభువు వారు ఆ బండ పగిలిపోయి ఆ సందులోకి ఆయన చేర్చుకుంటున్నాడంట. మనల్ని చేర్చుకుంటున్నాడు ఆయన. నాలో మీరు ఉన్నది, మీతో నేను ఉంటాను, మీతో ఉంటాను, మీలో ఉంటాను. అంటే ప్రభు ఆయన మనలో ఉండటానికి కోసం, మనతో ఉండటానికి, ఆయనలో ఉండటానికి కోసం ఆ తండ్రి శ్రమపడి గాయాలు పాలి ఆ గాయంలో మనం చేర్చుకొని మన మీద దెబ్బ పడకుండా, మన మీద ఆ శ్రమ కలగకుండా, లేకపోతే ఆ ఉగ్రత మన మీదకి రాకుండా ఉండటానికి కోసం నిజంగానే దేవుడు ఎంత గొప్ప ప్రణాళికను ఆయన చేశాడు తెలుసా. దేవుడు శాపమును ఆశీర్వాదకరంగా మార్చేవాడు ఆయన. శాపమును ఆశీర్వాదకరంగా మార్చేవాడు ఆయన. బలహీనులను బలపరిచేవాడు ఆయన. కృంగిపోయిన వారిని లేపేవాడు ఆయన. అంటే ఆయన ప్రణాళిక చూడి ఎంత గొప్పగా ఉందో. ఆ ప్రేమ అనేది ఎంత గొప్పగా ఉందంటే అంత గొప్పగా ఉంది. ఆయన దేవుడు కదా, సృష్టికర్త కదా ఆయన. ఆ తండ్రి ఇంటిలో ఏడుస్తూ ఉంటే ఆ ఇంటికి యేసయ్య వారితో కూడా కూర్చొని ఏడ్చాడు ఆయన. బైబిల్ చెప్తుంది యేసు కన్నీరు విడిచెను అన్న మాట ఉంది. ఎందుకనే కన్నీరు విడిచాడో తెలుసా? ఆ కుటుంబంలో సమస్య ఉంది. ఆ కుటుంబం కోల్పోయారు ఒక వ్యక్తిని. వారు దుఃఖంలో ఉన్నా, అమ్మా దుఃఖంలో ఉన్నావా, బాధపడద్దమ్మా అని చెప్పటం కాదు, వారితో పాటు కూర్చొని అని ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా ఎంత ప్రేమ యేసయ్య. అంటే మనం ఏడుస్తూ ఉంటే, బాధపడుతూ ఉంటే ఆయన చూసి ఆయన సంతోషించేవాడ. ఆయన సంతోషించేవాడు కాదు. ఆయన సంతోషించేవాడు కాదు, మనతో కూర్చొని ఏడ్చేవాడు. ఎవరైనా కానీ ఒక వ్యక్తి బాధలోని ఏడుస్తుంటున్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ ఏడుపుని మనం కూడా పంచుకున్నప్పుడు ఏమవుతుందంటే వారి భారం తగ్గుతుందంట. వారి భారం తగ్గుతుంది. మా కోసం ఎవరో మా కోసం వచ్చి ఏడ్చారంటే, ఎవరో మా కోసం వచ్చి నిలబడ్డారంటే, ఎవరో మా కోసం వచ్చి ఈ విధంగా మాకు సహాయపడుతున్నారంటే, నిజంగా నా రక్తము నాతో రక్తాన్ని పంచుకుని పుట్టిన వ్యక్తిని నా దగ్గర లేకుండా ఉన్నప్పటికీ బయట వాళ్ళైనా వచ్చి ఎంత నాతో బాధలు పంచుకున్నారు, కన్నీరులు పంచుకున్నారని ఎంత నెమ్మది పడతారండి. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఏం చేస్తున్నారంటే మనల్ని ఆదరించేవాడుగా, మనతో కూర్చొని కన్నీరు కాడ్చే వ్యక్తిగా ఆయన కనపడుతూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు జాగ్రత్తగా గమనించాలి. యేసయ్య నీతో కూడా ఉన్నాడు. యేసయ్య నీ కుటుంబంలో ఉన్నాడు. ఆయన నువ్వు ఏడుస్తున్నావు కదా, నువ్వు కృంగిపోతున్నావు కదా, అయితే ఈరోజు నా యేసయ్య నీతో కూడా కూర్చున్నాడు. ఆయన నీ కన్నీటి నేను పంచుకుంటున్నాను. నీ కన్నీరు వ్యర్థం కాదు బిడ్డ, నీ కన్నీరు వ్యర్థం కాదు. కీర్తనకారుడు అంటున్నాడు, నా కన్నీరు ఆయన కవలిలో రాసుకున్నాడు, ఆయన బుడ్డీలో పెట్టుకున్నాడు. మన కన్నీటిని వ్యర్థం కానివ్వకుండా కవలిలో రాసుకుంటున్నాడు, తన పుస్తకంలో రాసుకుంటున్నాడంటే
ఎంత చూడండి అది. అంటే ఏ కన్నీటి బొట్టుడు కూడా ఆయన విడిచిపెట్టలేదంట. అది ఎందుకు నా బిడ్డ ఏడ్చేది, నా కుమార్తె ఎందుకు ఏడ్చేది, నా కుమారుడు ఎందుకు ఏడ్చాడు, ఆ స్థితిని గ్రహించి వెంటనే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా, దాన్ని ఆ కన్నీటిని తీసి రాస్తూ ఉంటున్నాను. ఆ బొడ్డులో పెట్టుకొని, నేను నిర్మించిన నా బిడ్డలు, నేను ఏర్పాటు చేసుకున్న నా బిడ్డలు, నా జీవం పోసిన నా బిడ్డలు కన్నీరు విడిచారని చెప్పి ఆ కన్నీటిని ముందు పెట్టుకొని ఆయన ఏడ్చేవాడు. మర్చిపోయేవాడు కాదు తల్లి. అయ్యా, దేవుడు మర్చిపోయేవాడు కాదు. మనం ఈరోజు ఏడుస్తాం, మర్చిపోతున్నాం. ఈరోజు మనం బాధపడతాం, మర్చిపోతాం మనం. కానీ యేసయ్య మర్చిపోయేవాడు కాదు. అంటే నీ ప్రతి కన్నీటిని దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి కన్నీటిని కూడా దేవుడు అది ఏం చేస్తున్నాడంటే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఆదరించటం అనేది ఎంత చక్కగా ఆ ఇంటిలో ఉండి ఏడ్చి ఆ ఇంటిలో పరిష్కారం చేసి వారు సంతోషపడిన తర్వాత వారు నవ్వితే అప్పుడు యేసయ్య కూడా నవ్వాడు. ఎంత చక్కగా చూడండి ఆ మాట, ఎంత చక్కని మాట అది. మళ్ళీ అది ఏమంటున్నాడంటే, మనకు ఆయన తండ్రి అయి ఉన్నాడు, మనకు తల్లి అయి ఉన్నాడు ఆయన. అంటే మనని ఎన్ని రకాలుగా మనల్ని నడిపించాలనేది ఆయన యొక్క ఉద్దేశం. ఇంకొకటి, తను హింసింపబడుతున్నాడు, బాధపడుతూ ఉన్నాడు, కొట్టబడ్డాడు, నలపబడ్డాడు, కల్వరి శిలువలో నిలబడ్డాడు యేసయ్య. భూమికిను ఆకాశానికి మధ్యన ఆ యొక్క కల్వరి కొండపైన, కపాలమైన కొండపైన ఆ శిలువలో ఆ ఎర్రటి ఎండలో నిలబడ్డాడు ఆయన. ఆ స్థితిలో కూడా క్రింద కూర్చొని కురిగిపోయి ఏడుస్తున్న తల్లిని యేసయ్య చూశాడు. ఎందుకో తెలుసా, తన కుమారుడు చేస్తున్న పరిచర్యని, తన కుమారుడు చేస్తున్న కార్యాలన్నీ కూడా తల్లి చూసి అది సంతోషించేది. అదే బిడ్డ హింసలో ఉన్నప్పుడు, ఆ బాధలో ఉన్నప్పుడు, ఆ కష్టంలో ఉన్నప్పుడు యేసయ్య చూశాడు ఆ తల్లిని. నేను శ్రమ పడుతున్నాను, నేను చనిపోతున్నాను కదా, ఇంకేముందిలే, ఈ ఊరు వెళ్ళిపోతే ఏముంది అనుకోలేదు ఆయన. అప్పుడు కూడా తండ్రి ఆ బాధ్యతని అక్కడ నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చప్పట్లు కొడదామా, దేవుని మహిమ పడదామా. హల్లెలూయా, హల్లెలూయా. అంత బంధింపబడి ఉండి కూడా క్రిందకు వచ్చి ఆ కన్నీటిని, ఆ తల్లి కన్నీటిని తొడవడానికి లేని పరిస్థితి, ఆ శిలువలో బంధించబడ్డాడు తండ్రి. అయినప్పటికీ కూడా ఆ తండ్రి ఏం చేశాడంటే తల్లి వైపు చూశాడు. చూసి, అమ్మా, నేను నిన్ను ప్రేమించాను, నేను ప్రేమించినట్టుగానే ఇదిగో ఇతడు కూడా నేను ప్రేమిస్తాడు. అందుకమ్మా, ఇదిగో నీ కుమారుడు. అంటే ఆ బాధ్యత అనేది నువ్వు ఏడవలసిన అవసరం లేదు, కానీ నీతో నిన్ను చూడటానికి, నిన్ను ఆదరించడానికి ఇదిగో అప్పగించాను. కుమారుడా, ఇదిగో నీ తల్లి. నేను ఆదరించిన విధముగా, నేను ప్రేమించిన విధముగా ఇదిగో ఇంకా ఆ తల్లి ఆ బాధ పడకుండా, ఆ సమస్య పడకుండా, ఆ యొక్క వ్యసనతో ఉండకుండా నీవు ఆ తల్లికి కుమారుడుగాని ఉండి ఆ కుమారుని నువ్వు ఆ విధంగా నువ్వు చూడాలి, ఆ తల్లిని చూడాలి. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు
మనకందరికి ఒక గొప్ప బాధ్యతని దేవుడు అప్పగించాడు. ఏంటిది ఆ బాధ్యతని అప్పగించాడంటే, బాధల్లో ఉన్న వారిని హక్కును మనం చేర్చుకోవాలి, కన్నీటిలో ఉన్న వారిని మనం చేరాలి. ఇప్పుడు ఎందుకని మనము వద్దండి, మేము ఇప్పుడు తిరిగి మనం కూడా ఒకరోజు చనిపోవాల్సిన వారిని, చనిపోవాల్సిన వారిని. ఈ లోకంలో మనం ఎవరు కూడా స్థిరంగా లేము కదా, ఉన్నాం కదా. అయితే మనము ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం చేయటంలో తప్పేముంది? ఇప్పుడు ఎంతో మంది చూడండి చనిపోతే నిజంగా రానండి, అక్కడ పోయేదానికి అంగీకరించదు. కానీ కొంతమంది సమర్పించుకుని వారు వెళుతున్నారు. నేను ముందటి సంవత్సరం చూశాను, ఈ సంవత్సరం కూడా నేను చూస్తున్నాను. వారు వెళ్ళి ఆ బాడీని తీసుకువెళ్ళి వారు భూస్థాపన చేసి వారి అన్ని కార్యాలు చేస్తున్నప్పుడు నేను అనుకున్నా, తిరిగి ఇక్కడ కూడా మన టౌన్లో ఉన్నారు వాళ్ళని కలుస్తూ ఉంటాను. అప్పుడప్పుడు నేను వాళ్ళని అడుగుతాను, మీకు ఏమైనా కరోనా వచ్చిందా అని. మీరు విధంగా వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళుతున్నారా, బాడీ వెతుకుంటున్నారు, మానసికి వెళుతున్నారా, బాడీ తీసుకొస్తున్నారు, ఇవన్నీ చేసి మీరు భూస్థాపన దగ్గరుండి చేస్తుంటున్నారు కదా, మీకు కరోనా రాలేదా, భయం లేదా మీకు అని అంటే, మాకు అలా ఉన్నాడు. మేము కొంతమందికి మంచి చేయాలి, మేము ఆ పని మేము చెయ్యాలి. మేము నిజంగా ఎంత త్యాగంతో చేస్తున్నారంటే, అవునండి, చేయటంలో తప్పేం లేదు. ఆదరించటం అనేది చాలా గొప్పది. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ బాధ్యత మనకి ఎంత బాగా పెట్టాడు. నేను కూడా అనుకుంటున్నా, ఆలోచన నాకు అప్పుడప్పుడు నాకు వస్తాను, నా దగ్గర ఒక 10 మంది అవి యూత్ ఉంటే నేను కూడా వెళ్ళి ఆ పని చేయించాలని నాకు ఆశ. నాకు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువును నాకు ఇష్టమే అని ముందుకు వెళ్ళారు కదా, ఆయన ఎంత ఇష్టంగా పనిచేసి మన మీద దేవుడు భద్రత ఇచ్చేవాడు. అయితే భోజనముని ఒకవేళ పోయారు, అయినా కూడా తిరిగి వారిని ఇంకా ఛాయలకు రానిరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, వాళ్ళతో మాట్లాడరు. వాళ్ళు అక్కడ ఉంటే ఇట్లా పరిగెత్తి వెళ్ళిపోతారేమో, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తుందేమో అని. లేదు, బాధ్యత అనేది వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, వారిని మనం ఆదరించాలి. మన శక్తి ఎంతవరకు ఉన్నదో అంతవరకు కూడా మనం నిలబడే వరకు ఉండాలి. యేసు ప్రేమ గొప్పది. హల్లెలూయా. యేసు ప్రేమ గొప్పది. అంత బంధింపబడి బంధకాల్లో ఉండి దిగి తల్లిని కన్నీరు తుడిచేదానికి లేదు. ఆ స్థితిలో కూడా ఎంత చక్కటి బాధ్యతని యేసయ్య నెరవేర్చాడు. అప్పగించినాడు యోహానికి. ఆ యోహాను ఎక్కడైనా విడిచిపెట్టారా? తల్లిని విడిచిపెట్టలేదండి. యేసుని మర్చిపోయే విధంగా, తన కుమారుని మర్చిపోయే విధముగా ఆ యోహాను చేశాడు ఆ తల్లికి. మనం బాధలు మర్చిపోయేవారుగా చెయ్యటమే విశ్వాస జీవితం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎదుటి వ్యక్తి యొక్క బాధని మర్చిపోయే విధంగా చేసే వ్యక్తే ఎవరండి? విశ్వాసి. ఎదుటి వ్యక్తి బాధలను రేపేవాడు పిశాచులు అండి. ఆ రాబందులు పీకేది ఏమో కానీ మనమే పీకేస్తాం కావాలంటే. వాడు చనిపోవాల్సిందే అంటే మన మాటలు మనకేం డౌట్ లేదు. అది ఇంకా జాగ్రత్త. దేవుని ప్రేమ చాలా గొప్పది. అందుకనే ఆ సందులలో మనం చేర్చుకోవటానికి కోసం
ఆయన మనల్ని భద్రపరచడానికి కోసం మన లోపలికి చేర్చుకోవడానికి యేసయ్య ఎంత గొప్పవాడో చూడండి. అందుకే యేసయ్య కొట్టబడ్డాడు. దెబ్బలంటే వాపులు వస్తాయి మనకి, లేదా కొద్దిగా రక్తం వస్తారు. కానీ యేసయ్య శరీరం అంట దున్నబడిన చేనులాగా ఆ మాంసముద్రలు వేలాడుతూ ఉన్నాయి. అంటే అతని అవయవలోనికి మనం చేర్చుకోవటానికి కోసం దున్నబడిన చేనులో విత్తనం వేయబడినప్పుడు అది ఏ విధంగా ఫలించగలుగుతుందో, యేసుక్రీస్తు ప్రభువు దున్నబడ్డాడు. ఆ దున్నబడిన ఆ చేనులోకి ఎప్పుడైతే మనం పడతామో, ఎప్పుడైతే మనం చేర్చబడతామో, ఎప్పుడైతే అది మనం కలిసిపోతామో, అప్పుడు మనం ఏమవుతామంటే మనం ఫలించగలుగుతాం. అలాంటి వ్యక్తులు లోకాన్ని చూడరు, లోక కార్యాలు వారు చూడరు. వారు ఎందుకంటే వారికి కనపడదు కూడా. వారికి ఏం కనపడుతుందంటే వారికి ఏముందంటే క్రీస్తు మహిమ వారిలో ఉంది, క్రీస్తులు వారు కప్పబడి ఉన్నారు వారు. అందుకే ఆ బండ సందులో ఎగురున పావురమా, ఆ సందులో పావురం పరిశుద్ధాత్మ వచ్చాది. ఆ సందులో ప్రభు ఆయన చేర్చుకుంటాడు ఆయన. అందుకే మీరు భయపడద్దండి, నేను వెళుతున్నా, మీకు నేను స్థానాన్ని ఏం చేయబోతున్నాను, సిద్ధపరచబోతున్నా. నేను వచ్చి మీరు వచ్చేయండి, నేను పోతాను, మీరు వచ్చేయండి అని లేదైనా. నేను వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాను, నేను తీసుకెళ్తాను. ఎంత మాట చూడండి. అంటే నేను ఉండలాగున నేను ఎలా ఉన్నానో మీరు ఆ విధంగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని నేను తీసుకుని ఆ తండ్రి దగ్గర తీసుకెళ్ళి చూపెడతాను. తండ్రి, ఇదిగో నన్ను లోకానికి పంపించావు, నీవు లోకములో నేను వీరి కొరకు నా రక్తాన్ని కాల్చాను, ప్రాణం పెట్టాను మీరు కొరకు. మీరు ఇష్టపడ్డారు ఈ వీడి కోసం నేను చనిపోవటానికి, ఈ వీడి కోసం రక్తం కాల్చడానికి మీరు ఇష్టపడ్డారు. మీరు అయితే నేను కూడా ఇష్టంగా పెట్టాను, భరించాను. అయితే ఈరోజు ఈ బిడ్డ వచ్చాను నా పోలికలో. తండ్రి మీ పోలిక నేను ఉన్నా, అయితే వీరు నా పోలిక వచ్చేసేది, మీ పోలిక వీరికి వచ్చేసేది. ఎంత బాగా చూడండి, ఆ పోలికలు చూపిస్తున్నారు. అంటే దేవుని పోలికలోకి మనం తీసుకోవడం కోసమే, ఆయన నడిపించడానికి కోసమే. ఒక్కొక్కసారి మనకు సమస్యలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, బాధలు, కన్నీరు మనకు ఉండవచ్చు. ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆ పరలోకపు తండ్రి మనల్ని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. అందరూ చేయబడదాం. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. ఇది చేయి పట్టుకుని నడిపించేవాడుగా, ఆ శిఖరం మీదకి నడిపించేవాడుగా ఆ తండ్రి ఉంటున్నాడన్నా. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడి చెయ్యి విడిచిపెట్టడం ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు భయపడద్దు, కృంగిపోవద్దు. ఆ పరలోకపు తండ్రి ఆయన కృపని నీకైనా దయచేసేవాడు. ఆయన హల్లెలూయా. కృప కలిగిన మా ప్రభువా, నీతిమంతుడా, సర్వోన్నతుడా యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువునా. ఇంతవరకు కూడా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీరు స్తుతిస్తుంటున్నా, మేము కనపరుస్తున్నాను స్వామి, కనపరుస్తున్నా. మీరే కృపతో నింపండి. మీ మెండైన దీవెన ప్రభువా మీరు మాకు దయచేయమని, మీ ఆదరణతో మమ్మల్ని నింపమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అది పాట పడుతున్నప్పుడు కానుకల్ని సమర్పించుకుందాం.